ప్రియమైన దేవుని వాళ్ళారా, 2017 సంవత్సరం దాటి 2018 సంవత్సరంలో అడుగు పడిపోతున్నామని ప్రపంచం అంతా ఆనందంతో సంతోషంతో ఏవో ప్రోగ్రామ్స్, వాళ్ళకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటూ సందడి చేస్తున్న వేళ మీరు వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ సంవత్సరంలో ఈ యొక్క చివరి దినాన్ని కూడా మేము దేవుని సన్నిధానంలో గడపాలి, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి శాశ్వతమైన జీవం మాటలు వినాలన్నటువంటి దృక్పథంతో కూడిన మీకును, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి గోపాల్ గారు వారి కుటుంబానికి, అలాగే వారి సంఘానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా మంది, వారందరికీ కూడా మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. అందరికీ కూడా ప్రేమ దేని వాళ్ళారా, మరి ఈ యొక్క రోజు రెండో పాఠం ఏంటంటే నూతన సంవత్సరం ఎలా వస్తుంది, ఎవరి కొరకు వచ్చింది మనం ఆలోచించినట్లయితే నూతన సంవత్సరం ఎలా వస్తుంది, ఎవరి కొరకు వస్తుంది ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ పండుగలు పిల్లరా, కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి సంబంధించినవిగా, కొన్ని పండుగలు అయితే ఒక రాష్ట్రానికి సంబంధించినవిగా, కొన్ని పండుగలు అయితే కొన్ని దేశాలకు మాత్రమే సంబంధించిన పండుగలుగా చూస్తాం. ఒక వర్గానికో లేక ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించిన పండుగలు మనం ఎన్నో చూస్తుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అందరూ సుమారుగా ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రజలు జరుపుకునే పండగ, ఎక్కువ దేశాలు జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది నూతన సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని ఆహ్వానిస్తారు. ఆ పండగని అందరూ వేడుకగా జరుపుకునే పండగ. మరి ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం ఎలా వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మన మిస్సెస్ అంటే కొత్త సంవత్సరం వచ్చిందని మన మిస్సెస్ మాత్రమే చెప్పిస్తే సరిపోదు. అది ఎలా వచ్చిందో చాలా మంది శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు, ఆనందపడుతుంటారు, గెంతులు. ఓ కొత్త సంవత్సరం అనగానే ప్రేమ దేవుని వాళ్ళకి తెలుసు వాతావరణం గత వారం రోజుల క్రితం నుంచి ఎలా ఉందో, ఈ ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉందో మనకు తెలుసు. అది ఈరోజు 31 కదా, మరీ ఎక్కువైపోయింది. సందడి గోళ అంటే విపరీతమైన సౌండ్ సిస్టము అలా వస్తున్నప్పుడు, రోడ్డు మీద నుంచి అలా వస్తున్నాం, మా ఊరి నుంచి ప్రారంభమై ఎలా వస్తున్నప్పుడు లోపలికి ఇక్కడ వరకు ఎన్నో సౌండ్ సిస్టాలు అంటే పెద్ద పెద్ద లైట్స్, డెకరేషన్స్, అలాగే మరి విందులు, రకరకాల వంటకాలు, ఎన్నో పార్టీలు, ఫంక్షన్స్. ఆ వాతావరణం వేడి, ఆ వాతావరణం వేరు, వాతావరణం అదొక విధమైన వాతావరణం. కనుక దీనంతటికీ మూలం ఏంటంటే కొత్త సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతున్నాం, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. 2017 దాటి 2018లోకి వెళ్ళబోతున్నామనే ఆనందం, ఆ యొక్క ఉత్సాహం ప్రతి వ్యక్తిలో ఒక మొహంలో కనిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా వస్తుంది మనం ఆలోచించినట్లయితే, కొత్త సంవత్సరం రావాలంటే పిల్లరా, మనం ఉంటున్నటువంటి ఈ భూమి, మనం ఉంటున్నటువంటి ఈ భూగోళము సూర్యుని చుట్టూ సుమారు అంటే 360, ఖచ్చితంగా 365 దినములు సూర్యుని చుట్టూ తిరగాలి. కొత్త సంవత్సరం రావాలంటే భూమి సూర్యుని చుట్టూ ఎంతకాలం తిరగాలి చెప్పాలి, మీరు చెప్తేనే ముందు వెళ్తారు. 365 రోజులు దాటితేనే, తిరిగితేనే సంవత్సరం ఏర్పడుతుంది. అంటే భూమి 365 రోజులు ఏం చేస్తుందంటే తిరుగుతుంది, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే ఏం జరుగుతుంది, భూమి ఏం చేస్తుంది, పరుగెడుతుంది. అంటే ఏం జరుగుతుంది ఆ పరుగెట్టే దాంట్లో? పని అనికి క్రియ, ఏంటి క్రియ, పని జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఆగకుండా 365 దినములు తిరిగితే ఒక సంవత్సరం, ఒక కొత్త సంవత్సరం పిల్లరా మనకు ఏర్పడుతుంది. అలాగే ఈ భూమి ఒక్కటే తిరుగుతుందా? భూమి ఒక్కటే తిరుగుతుందా? కాదు, భూమితో పాటు అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. ఇంతకీ భూమి ఎక్కడ ఉంది? సూర్యగ్రహం, సౌర్య కుటుంబం, సూర్య కుటుంబంలో ఉంది. సూర్య కుటుంబంలో కేవలం భూమే ఉందా? భూమితో ఇంక వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయా? భూమితో పాటు ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఎన్ని గ్రహాలు చెప్పాలి, మీకు తెలిసిన ప్రశ్న, తెలియకపోయేం కాదు కదా. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి సిలబస్లో, పాఠ్య పుస్తకాల్లో ఉన్నవి. అంటే 9 గ్రహాలు, నవగ్రహాలు అన్నారు. అందులో మొట్టమొదటిదిగా మరేంటి మీరు చెప్పాలి? బుధుడు, రెండోది శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు, 5 గురుడు బృహస్పతి. గురుడికి రెండో పేరేంటి? బృహస్పతి. 6 శని యురేనస్, 7 వరుణుడు నెప్ట్యూన్, 8 ఇంద్రుడు, 9 ప్లూటో.
అంటే ఆలోచించండి పిల్లలు, బుధుడి నుంచి ప్లూటో వరకు. ప్లూటో ఈ మధ్యకాలంలో దాని పేరు మార్చారు, దాన్ని ఒక మరుగుజ్జు గ్రహంగా చెప్తున్నారు. ఓకే, మొత్తానికి ప్లూటో అంటే బుధుడి నుంచి ఎక్కడ వరకు, ప్లూటో వరకు 9 గ్రహాలు. ఇవేం చేస్తున్నాయి? ఇవి కూడా తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజులు అయితే, సూర్యుని చుట్టూ బుధుడు ఫస్ట్ గ్రహం కదా, ఆ గ్రహం తిరగడానికి కూడా ఒక కాలమానం ఉంది, దానికి ఒక కొత్త సంవత్సరం అవుతుంది. అలాగే శుక్రుడు తిరగడానికి కూడా ఒక కాలమానం ఉంది. బుధుడు ఎలాగో తెలుసు, మన భూమి ఎలాగో తెలుసు. అలాగే గురుడు, అంగాకరుడు, ఇంద్రుడు, వరుణుడు, ఈ గ్రహాలన్నిటికీ కూడా పిల్లరా సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి దినాలు ఉన్నాయి. కనుక భూమి తిరుగుతుంది, భూమితో పాటు ఇంకా మిగతా గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఎవరి చుట్టూ? సూర్యుని చుట్టూ. ఒక సంవత్సరం, మనకు నూతన సంవత్సరం ఏర్పడడానికి ఎంత వర్క్ జరుగుతుంది చూడండి పిల్ల. అలాగే సూర్యుడు ఏమైనా ఖాళీగా ఉన్నాడా? సూర్యుడు ఏమైనా ఖాళీగా ఉన్నాడు? చేతులు కట్టుకుని తిరగని ఆయన కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? ఇంతకు ఎక్కడున్నాడు సూర్యుడు? విశ్వములో పాలపుంత అన్నటువంటి ఒక నక్షత్ర మండలము ఉంది. దాన్ని ఇంగ్లీష్లో మిల్కీ వే నక్షత్ర మండలం. పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటూ ఏం చేస్తున్నాడు సూర్యుడు? పాలపుంత నక్షత్ర మండలంలో సెంటర్ పాయింట్ ఒకటి ఉంది. ఆ సెంటర్ పాయింట్ చుట్టూ సూర్యుడితో పాటు ఉన్నటువంటి గ్రహాలు కలిపి ఏం చేస్తున్నాయి? తిరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రక్రియ. కనుక ప్రేమేంటి ద్వారా పాలపుంత మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎన్ని ఉంటాయి? ఒకటా రెండా? కోటాను కోట్లు, వాటి సంఖ్య చెప్పలేము, కోట్లే కొలదా ఉంటాయి. అలాంటి నక్షత్ర మండలాలు, పాలపుంత నక్షత్ర మండలం లాంటి నక్షత్ర మండలము ఈ అనంత విశ్వంలో ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? ఎన్నో ఉన్నాయి. అంటే ఆలోచించండి ప్రేమేం దేని వాళ్ళరా, ఎంత వరకు అంటే విశేష హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కంగ్రాట్స్ అని చెప్పేసి అందరూ అయిపోతున్నాం. అసలు అంటే రేపు కలుసుకుందాం అందరూ. ఒక రోజు రావాలన్నా, ఒక నెల రావాలన్నా, ఒక సంవత్సరం రావాలన్నా దాని వెనుక ఎంత ప్రాసెస్, దాని నడిపింపు, దాని వర్క్ తెలుసుకోవాలేదా? ప్రేమేం దేవుని వాళ్ళు ఆలోచించండి. అంటే ఎలాగున్నాయండి ఈ సిస్టమ్ అంతా పిల్లరా? కొన్ని గ్రామాలన్నీ కలిస్తే ఒక మండలం అవుతుంది మన యొక్క లెక్క ప్రకారంగా. అలాగే కొన్ని మండలాలన్నీ కలిపితే ఒక జిల్లా అవుతుంది, కొన్ని జిల్లాలన్నీ కలిపితే ఒక రాష్ట్రం అవుతుంది, కొన్ని రాష్ట్రాలన్నీ కలిపితే ఒక దేశం అవుతుంది, కొన్ని దేశాలన్నీ కలిపితే ఒక ఖండం అవుతుంది. అలాంటి ఖండాలు ఎన్ని ఉన్నాయి మనకు? ఎన్ని ఖండాలమ్మా? 7 ఖండాలు. ఆసియా అన్నింటికంటే పెద్దది. ఆసియా చెప్పండి. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. మొత్తం ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. అంటే మీరు చెప్తారు కదా, నేను ఏంటంటే ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకు ఎక్కువ ఆలోచించలేదు అలాగే తెలుసు కదా, అందుకే మీరే ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. ఆ పేర్లు కూడా మీరే చెప్తున్నారు. మంచిది. ప్రేమ దేని వల్ల 7 ఖండాలు కలిపితే ఏంటి? ప్రపంచం. గ్రామాలు కలిపితే మండలము, మండలం కలిపితే జిల్లా, జిల్లాలు కలిపితే రాష్ట్రము, రాష్ట్రాలు కలిపితే దేశము, దేశాలు కలిపితే ఖండము, ఖండాలు కలిపితే ప్రపంచం. ఎలాగో నక్షత్రాలన్నీ కలిపితే ఒక నక్షత్ర మండలము, నక్షత్రాల మండలాలన్నీ కలిపితే ఈ మహా విశ్వం. ఈ మహావిశ్వంలో పిల్లరా ప్రతీది కూడా ఏది ఖాళీ లేదు. ప్రతీది కూడా ఏం చేస్తుంది? పని చేస్తూనే ఉంది, తిరుగుతూనే ఉంది. అలాగే తిరుగుతుండడం వల్లే భూమి మీద కాలాలు, అలాగే ఋతువులు, అనేకమైనటువంటి మరి వాతావరణ పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. కనుక ఎందుకు తిరుగుతున్నాయి? ఇవి ఎందుకు పనిచేస్తున్నాయి? ఎందుకు పరిగెడుతున్నాయి? కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ ఎవరి కొరకు పరుగులు తీస్తున్నాయి? బైబిల్ చక్కటి సమాధానం చెప్తుంది పిల్లరా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. ఎంత చక్కటి మాటలారా. యెహోవా అంటే ఎవరు? దేవాది దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన ఏం చేశాడట? ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడు. భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులు, ఈ చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, కొటానికి ఉన్న నక్షత్రాలు కానీ, ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో, అది నా వృక్ష జాతిలో కానీ, జంతు జాతిలో కానీ, పక్షి జాతిలో కానీ, సముద్ర మత్స్య జాతిలో కానీ, ప్రతి వస్తువు పుట్టిందంటే ప్రతి దానికి దాని పని ఉంది. పని లేకుండా ఈ యొక్క విశ్వంలో ఏది కూడా, గడ్డి కూడా
మన కళ్ళ ముందు గడ్డి కనిపిస్తుంది, గడ్డికి పని ఉందా లేదా చెప్పండి? పనికి పని ఉంది. అంటే పశువులకి ఆహారంగా మారాలి. పని లేకుండా ఏ వస్తువు కూడా లేదు. కెమెరా ఉంది, దానికి పని ఉందా లేదా? దానికి పని ఉంది. కొబ్బరి చెట్టు ఉంది, పని ఉందా? దానికి పని ఉంది. కోడి ఉంది, కోడికి పని ఉందా? దానికి పని ఉంది. పని లేకుండా ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ ఆకాశంలో ఏ వస్తువు కానీ కలలేదు. ప్రతి దానికి దాని పని నిమిత్తం కలిగేస్తుంది. ఏంటా పని మనం చూసినట్లయితే పిల్లరా, ఆకాశంలో ఉన్నటువంటి వాటి కోసం మాట్లాడుతూ ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసెను. ఆకాశ విశాలమందు ఏంటి కలుగజేసాడట? జ్యోతులు. అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, కోటాని కోట్లు నక్షత్రాలు. ఎందుకు కలుగజేశాడట? అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై. కాలం ఎంత క్లియర్ గా ఉంది. ఆకాశములు సూర్యుడు, చంద్రుడు, కోటాను కోట నక్షత్రాలు దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు వాటిని పుట్టించాడంటే చక్కటి సమాధానం పిల్లరా. ఏమంటాడు? భూమి మీదట అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు, దినములు సంవత్సరములు, దినములు సంవత్సరం. ఎంత క్లియర్గా ఉంది బైబిల్ చూడండి పిల్లరా. చాలా మంది తెలియక బైబిల్ అనగానే అదేదో ఎవరికి సంబంధించింది మనకు కాదు, నేను ఒక చాలా మంది తెలియక అపార్థం చేసుకుంటారు. బైబిల్ దగ్గరకు వస్తే మహాజ్ఞానం. సైంటిస్ట్ ఎవరు చెప్పలేదు ఈ జ్ఞానం. కానీ పాఠశాలలో బోధించే టీచర్స్ కూడా కొంతవరకే వెళ్తారు. అంటే వాళ్ళు తీసిన సిలబస్, శాస్త్రవేత్తలు వారు తీసిన సిద్ధాంతాలు థియాలజీ బుక్స్లో పెడితే, పాఠ్య పుస్తకాలు చెప్తే దాంట్లో వాళ్ళు చూసి పిల్లలు చెప్తారు అంతే. కానీ పిల్లరా, బైబిల్ దగ్గరికి వస్తే ఇది బైబిల్ విద్యార్థిగా మారితే అనంత జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. కనుక ప్రేమ దేవుని వల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, కోటాను కోట్ల నక్షత్రాలు దేవుడు ఎందుకు పెట్టాడంటే భూమి మీద సూచనలు కాలములను దిన సంవత్సరములు. సంవత్సరం రావాలంటే భూమి సూర్యుని చుట్టూ 365 దినములు తిరగాల. అది నెల రావాలంటే నెల వస్తుంది. నెల వస్తుందమ్మా. చంద్రుడు భూమి చుట్టూ 30 దినాలు. ఎవరు కరెక్ట్ అయినా అసలు చంద్రుడు భూమి చుట్టూ 30 దినాలు తిరిగితే నెల వచ్చింది. అప్పుడు వెయిట్ చేస్తావు, వెంటనే క్యాలెండర్ తిరగేస్తావు. క్యాలెండర్ తిరగేయడమే నీకు తెలుసు. అది తిరగబడాలంటే ఏం జరగదు తెలుసా? చాలా పని ఉంది. చంద్రుడు తిరిగి 30 దినాలు ఎక్కడ దినం ఆగిపోయినా రాదు, ఆగిపోతాడు. దినం రాదు, నెల రాదు. అలాగే దినం రావాలంటే ఎలా వస్తుంది? భూమి తన చుట్టూ తాను ఒక్కసారి 24 గంటలు తిరగాలి. భూమి తన చుట్టూ తాను ఎన్ని గంటలు పరిభ్రమించాలి? 24 గంటలు తన చుట్టూ తాను తిరిగితే ఏమవుతుంది? 24 గంటలు పని చేయాలి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? పని వర్క్. అర్థమైందా? ఈ రోజు పిల్లరా మనం హ్యాపీగా చెప్పుకుంటాం అంటే వెనకాల ఎన్నో పని చేస్తున్నాయి. సృష్టి నడిపిస్తున్నాడు వేగంతో. అంటే భూవేగం అంటాడు గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం స్పీడ్ తిరుగుతుంది. కనుక ప్రేమ దేవుని వల్ల మళ్ళీ మనం 15వ వచనం వచ్చేసరికి ఏమంటాడు చూస్తే, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాని పలికెను. భూమి మీద వెలిగివ్వడానికి అవి ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఉండాలి. భూమి మీద వెలిగిస్తాం కదా అని భూమి దగ్గరలో వెళ్ళి కదా, ఇదిగో మనం పాకేస్తున్నాం కదా, ఎక్కడ ఉన్నామంటే సూర్యుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే వెలిగివ్వడం నా పని కదా అంటే కుదరదు. ఒకవేళ ఇక్కడ వరకు వస్తే సూర్యుడు ఏమవుతుంది? ఇక్కడ వరకే రావక్కర్లేదు, అంత కూడా అవసరం లేదు. తన కక్ష దాటి కొంచెం ఒక్క స్టెప్, ఒక అడుగు అంటే కొన్ని ఎంఎంలు విశాఖలు దాటితే చాలు భూమి మీద ప్రజలు తట్టిపోలు వేడితో మండిపోతారు. ఎందుకంటే భూమి మీద వెలిగివ్వాలా, కానీ మనకు దగ్గరలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? ఎక్కడో దూరంగా ఉండాలి. దేవుని సిస్టమ్ ఏంటండి? ఆలోచించారా? ఎంత పెద్ద సిస్టమ్ పెట్టారు. 17వ వచనం, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను ఆకాశ విశాలమందు భూమి మీద పని జరగడానికి, భూమి మీద ఉన్న మనుషులకు వెలిగివ్వడానికి, కాలాలు రావడానికి, ఋతువులు రావడానికి ఎక్కడో ఉండాలి.
అనంత ఆకాశంలో. మనం చూస్తే పిల్లలు మనం వాడుతున్నటువంటి వస్తువులు కానీ ఇంకా ఏవైనా పరికరాలు కానీ మనం చూస్తే ఆలోచిస్తే అటు సిస్టమ్ మనం చూస్తే ఒక బల్బ్ ఉంది మన ఇంట్లో, ఒక బల్బ్ వాలర్ ఉంది వాలర్ బల్బ్ పెట్టిన బల్బ్ వెలిగిపోద్దా? వెళ్ళిపోద్ది. బల్బ్ ఉంది వాలర్ ఉంది పెట్టినా వెళ్ళిపోమని వచ్చే వెళ్ళిపోద్ది. మధ్యలో ఏముండాలి? వైర్లు ఉండాలి. తర్వాత మినీ బోర్డు అంటే మినీ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ మినీ బోర్డు సరిపోదు. మినీ బోర్డు నుంచి ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ బోర్డు ఒకటి ఉంటుంది. మెయిన్ బోర్డు ఎలక్ట్రికల్స్ ఉన్నారు కాబట్టి బాగా తెలుసు. మినీ బోర్డు నుంచి ఎక్కడ వెళ్ళాలి కనెక్షన్? మెయిన్ బోర్డుకి వెళ్ళాలా? మెయిన్ బోర్డు నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలా కనెక్షన్? పవర్ ప్లాంట్ అని ఉంటుంది. మన పలాసలో ఉంది. పలాస నుంచి ఆ పక్కలో ఉన్న గ్రామాలు మండలాలు అనేది వెళ్ళాలంటే పవర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. పవర్ ప్లాంట్ ఉండాలి. పవర్ స్టేషన్ ఉండాలి. అక్కడి నుంచి సరిపోతే ఆ పవర్ స్టేషన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో డ్యాముల నుంచి ఎక్కడో తయారవుతుంది. నాగార్జున సాగర్ తర్వాత ఇంకా శ్రీశైలము కొన్ని డ్యాముల్లో తయారవుతుంది విద్యుత్ నీటి ద్వారా. అక్కడి నుంచి పవర్ స్టేషన్లోకి రావాలి. పవర్ స్టేషన్లో నుంచి ఊర్లో ఉన్నటువంటి మామూలు ట్రాన్స్ఫార్మర్ రావాలి. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లోకి మెయిన్లోకి రావాలి. మీటర్ దగ్గర నుంచి మెయిన్ బోర్డుకి రావాలి. మెయిన్ బోర్డు మినీ బోర్డుకి రావాలి. మినీ బోర్డు నుంచి వైర్ల ద్వారా బల్బు దగ్గరికి రావాలి. అంటే బల్బులు కరెంట్ వెలగాలి అంటే అది ప్రకాశించాలంటే ఎంత సిస్టమ్ చూడండి వెనక. అలాగే ఎన్ని వస్తువులు మనం వాడుతున్నాం. ప్రతి వస్తువు వెనక మనం చూస్తే ఇంట్లో టీవీ ఉంటుంది. టీవీ మన స్క్రీనే కనిపిస్తుంది బయటికి. అంతే కదా అనుకుంటే పొరపాటు. ఏముందో టీవీ అంటే ఒక స్క్రీన్ ఎంతనే ఏం లేదు అనుకుంటే టీవీ వెనకాల ఎన్నో వైర్లు ఎంతో సెటప్ ఉంటుంది. అసలు ఒకసారి ఓపెన్ చేసాం మెకానిక్ దగ్గర మనకేం అర్థం కాదు. దీని నుంచి దీని లింక్ మరొక దాని నుంచి లింక్ ఇంకో దాని నుంచి లింక్ ఇంకో దానికి ఎన్నో వైర్లు. ఆ సిస్టమ్ మనకు అర్థం కాదు. చాలా పెద్ద ప్రాసెస్. అలా ఒక ల్యాప్టాప్ అలా ఒక ఫోన్ టచ్ ఫోన్ మనం వాడుతున్నాం కదా, వాటిల్లో కూడా మనం దాన్ని స్క్రీన్ తీసి తిరగేస్తే ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి. ఎలాగైతే ఉన్నాయో ఒక సెల్ పని చేయాలన్నా, ఒక టీవీ పని చేయాలన్నా, దాని వెనకాల ఎన్నో ఒక బల్బ్ పని చేయాలన్నా ఎంత ప్రాసెస్ ఉందో, అలాగే భూమి మీద ఉన్నటువంటి మనకు వెలిగివ్వడానికి ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు వాటి సర్కిల్స్ వారి యొక్క కక్షలు వారి యొక్క పరిభ్రమణ ఉన్నారన్నమాట. ఒకదాని చుట్టూ ఒకరు తిరిగే విధానం కానీ ఇంత సిస్టమ్ అంతా పెట్టింది ఎవరు? దేవుడు. సిస్టమ్ పెట్టాడు, వాడికి లెక్క పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఆ లెక్క ఆ నియమాలు మనిషి గుర్తించలేక నాడు అబ్రహాము దేవుడితో మొరపెట్టుకున్న బాధ. అబ్రహాము గట ఆస్తి ఉంది, తర్వాత ఏముంది మొత్తం పనివారు ఉన్నారు, గుర్రులు మేకలు అంతా బంగారం వెండి అంతా ఉంది. ఏం లేరు, పిల్లలేరు. ఒకటే బాధ. అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి నిన్ను గొప్పగా చేస్తానంటే ఆయన ఏమంటున్నాడు మనం చూస్తే ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం పిల్లరా. అందుకు అబ్రహాము అంటే అంతకు ముందు మాట ఏమన్నాడు చూడ, అది మరి బాగుంటుంది. ఇది జరగబోయిన తర్వాత యెహోవా అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమును నీ బహుమానమును అత్యధికమని చెప్పును. ఈ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. ఇంకా నీవు డెవలప్ అవుతావు, ఇంకా అభివృద్ధి అయిపోతావు, ఇంకా నీకు అన్ని కలుగుతాయి, నీకు ఏ డోకా ఉండదు అని దేవుడు చెబుతున్నప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు? 2వ వచనం చూడండి. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చి నువ్వు ఎన్నిస్తే నాకేంటయ్యా? నీవు బంగారం ఇస్తే ఏంటి, వెండిస్తే ఏంటి, పనులు ఇస్తే ఏంటి, గొర్రెలు ఇస్తే ఏంటి, మేకలు ఇస్తే ఏంటి, నాకేంటి? నేను సంతానం లేని వాడు అయిపోతున్నానే, నాకేం లేదు, సంతానం లేదు. అంతే కదా. నీకు ఎంతో మంది చూస్తుంటాం మనం, అన్నీ ఉంటాయి. కొన్ని జంటలకు ఏముంటారు, కొన్ని దంపతులకు ఏముంటారు, పిల్లలు సంతానం. అంటే వాళ్ళ సంతానం లేకపోయినప్పుడు మీకు నిజంగానే మీ కారు చాలా బాగుందండి, మీ బంగ్లా బాగుందండి, మీ భూములు చాలా ఎక్కువ ఉన్నాయండి చెప్పండి. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఏమైనా తృప్తి, వాళ్ళ ముఖంలో కానీ ఆనందంగా తృప్తి ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. ఎన్ని ఉంటే లాభం ఏంటంటే మా కడుపున ఒక కాయ లేదు. అలాగే అబ్రహాం గారు కూడా అదే బాధ, అదే వేదన కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు దేవుడు అంటే అబ్రహాం నేను బాధపడొద్దు అని చెబుతూ ఆయనకు 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు కదా. మరియు ఆయన నీవు ఆకాశ నక్షత్రములు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగ చేస్తుందని చెప్పాను. అబ్రహాముని బయటకు తీసుకొచ్చాడు గుడిసెలో నుంచి. గోడారం అంతే కదా. అబ్రహాం ఎక్కడుండేవాడు? మనలాగా బంగ్లాలు కింద టైల్స్ ఏం లేవు. ఒకప్పుడు ఏంటి? గుడారాల్లో వాళ్ళు జీవించారు. మనకేంటంటే మనం గుడారాల్లో ఉంటే చిన్న చూపు, అంటే
ఎవరు వచ్చి ఏమనుకుంటారో ఏంటంటారని. నాకు కూడా మీకు చెప్తాను కదా, నాకు కూడా మాకు ఇంతకుముందు మట్టింట్లో ఉండేవాళ్ళు. మట్టింట్లో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చేవాళ్ళు నాకు క్లాస్మేట్స్, తర్వాత వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఎలా ఉండేదంటే ఏంటి మా ఇల్లు చిన్నది కదా ఏమనుకుంటారో ఏంటి అంటే మట్టిల్లు కదా పాకులు కదా అనే ఫీలింగ్ నాకు కూడా ఉండేది. మనం అలా ఫీల్ అవుతాం. మన తాలూకు ఈ పాయింట్. కానీ అబ్రహాం ఏం చేశాడు? గుడారాల్లో ఉన్నాడు, నివసించాడు. గుడారాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చి ఏమంటాడు? నువ్వు ఆకాశాన్ని చూడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించడానికి చేతనైతే లెక్కించు అన్నాడు. లెక్కించగలరా? లెక్కించడానికి టెక్కలపట్నం వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి కిరాణా రాసుకొని చింతపండు, టమాటాలు, వెల్లుల్లి, కిరాణా సామాన్ అనుకుంటావా? లెక్కలేదని. ఆకాశంలో నక్షత్రాలు, ఒక మండలానికి అన్నాం, ఒక నక్షత్ర మండలానికి కోటాని కోట్ల నక్షత్రాలు. అలాంటి ఎన్ని మండలాలు ఉన్నాయి అనంత విశ్వంలో? లెక్క పెట్టగలవు? కంప్యూటర్ ఏమైనా తీస్తావా? కంప్యూటర్ ఎందుకంటే మనుషులు లెక్క కంప్యూటర్లు వచ్చినాయి కదా, కంప్యూటర్తో ఏమైనా లెక్కించగలవా? బ్యాంక్కి వెళ్ళామంటే బ్యాంకులోకి వెళ్ళరా? దేంటిది? మీ డబ్బులు లెక్క పెట్టుకుంది కట్ట తీసి పెడితే మొత్తం ఏమైపోతుంది? లెక్క కౌంటింగ్ వేస్తుంది. అలాగే రిజర్వేర్ బ్యాంక్, ఇండియా రిజర్వేర్ బ్యాంకు ఎంత డబ్బు అయితే విడుదల చేస్తుందో దేశంలోకి అది లెక్క. ఎంత డబ్బు అయితే వాళ్ళ దగ్గర ఉందో అది కూడా లెక్క. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కౌంటింగ్ వేయచ్చు. ఇవన్నింటిలో లెక్క ఉంది. ఒక లెక్క మీటింగ్ సిగ్నల్ అయిపోయిన తర్వాత ఒక లెక్క ఉంటుంది. శామ్యాలు అంతా, చైర్లు అంతా, ఎక్కడి నుంచి ఏమేమి సౌండ్ సిస్టమ్ తెచ్చాము, ఎవరైనా ఎంత పెట్టారు, ఎంత ఉంటే ఇచ్చారు, ఇవన్నీ లెక్కలు వేసుకోగలం. లెక్కలు చేయడం సహజం. కానీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించుట అసాధ్యం. ఎన్ని కంప్యూటర్లు దింపినా, ఎన్ని రకాల టెక్నాలజీ వాడినా మనిషి వలన అయ్యేది. కానీ దేవుడు సాధ్యమా కాదా? సాధ్యమే. చూడండి ఒకసారి ఆయన ఏమంటారు. ఆయన లెక్క పెట్టడమే కాదు, లెక్క పెట్టి వాడి పేర్లు కూడా పెట్టాడు. 147 కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎంత క్లియర్ గా ఉంచండి. నక్షత్రముల సంఖ్య, ఆకాశంలో ఎన్ని నక్షత్రాల మండలాలు ఉన్నాయో, ఒక్కొక్క నక్షత్ర మండలానికి ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో మొత్తం టోటల్ కౌంట్ చేశాడట. ఎవరు? ఆయన రికార్డు అంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర రికార్డు. నీకు తెలియదని ఆయనకు తెలియదు అనుకుంటే, నాకు తెలియదు ఆయనకి ఎక్కడ తెలుస్తుంది అనుకుంటే పొరపాటు. ఆయన నీవు ఒకటి కాదు. దేవుని జ్ఞానం దగ్గర మనిషి జ్ఞానం ఎంత డెవలప్ అయినా చిన్నది. కనుక ప్రేమ దేవుడు అన్నారు అక్కడ అంటున్నాడు, నక్షత్రముల సంఖ్యను నియమించి ఉన్నాడు, వాడన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. కోటాని కోట్ల నక్షత్రాలు లెక్క పెట్టడమే కష్టము. అంటే లెక్క పెట్టడమే కదా దేవుడట, వాటికి పేర్లు కూడా పెట్టేశాడు. నీకు పలానా. మనం పేర్లు ఏమని మీరు చెప్తారా? నక్షత్రాల పేర్లమ్మా ఏదో చెప్తుంటారు కదా, మోక్షేరక, అరుంధతి, ఆ పిల్లప్పుడు చెప్పేస్తుంటారు కదా మన 5 సహోదరులు. ఇది 1-2 పేర్లు చెప్పగలరు అంతే, అంతకు మించి ఎక్కువ చెప్పడం మహావిజ్ఞానాలు చెప్పారు. కానీ దేవుడు కోటాని కోట్ల నక్షత్రం, ప్రతి నక్షత్రము పేరు దాని యొక్క సంఖ్య, పేరు సంఖ్య, పలానా పేరు, ఇది పలానా నెంబర్. తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఏం చేస్తుంది? 100 మంది పిల్లల కన్నా బయట ఎవరు చెప్పలేకపోయినా తల్లి మాత్రము చెప్పేస్తుంది. ఇది ఫస్ట్ వాడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, వీడి పేరు ఇది. ఒక తల్లి చెప్పేది, కౌంట్ చేస్తుంది. అలాగే దేవుడు వాటిని సృష్టించాడు తన నోటి మాట ద్వారా. కనుక వాటి సంఖ్య తెలుసు, వాటి పేర్లు కూడా. మరి ఎలా చెప్పగలుగుతున్న ఎంత లాలచ్యానికి ఎలా వచ్చిందంటే 5వ వచనం చూడండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మానవ జ్ఞానముకు మితి ఉంది, కొలత ఉంది, పరిమాణం ఉంది. దేవుని జ్ఞానానికి కొల లేదు, పరిమితి లేదు, దాని అసలు ఉంది. చెప్పలేవు ఎంత ఉంటుంది ఆయన జ్ఞానం. మనిషి జ్ఞానం కోసం చెప్పాలి, పలానా వాడు పలానా అంతవరకు చేరుకోగలడు. మనోడు అవుతుంది అది బీఈడి మన డిఎస్సి పడ్డది, పలానాడు అయితే సెలెక్ట్ అయిపోతాడని చెప్పి వచ్చింది చెప్పగలవు ఊహించి. ఎందుకంటే అతని జ్ఞానం ఏంటో, అతని టాలెంట్ ఏంటో నీకు కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ దేవుని జ్ఞానాన్ని చెప్పగలవా? ఇంత ఉంటుంది ఆయనకి జ్ఞానం, పరిమితి లేదు, మితి లేదు. కనుక మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం మనకు మితి లేదు. కనుక మితి లేని జ్ఞానంతో నిండిన ఆయన తన పరాక్రమంతో, తన జ్ఞానంతో, తన యొక్క ఉన్నటువంటి మేధస్సుతో ఏం చేశాడు? సర్వ సృష్టిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలను నిర్ణయించి తయారు చేసి వాటిని ఒక పద్ధతి ప్రకారంగా తిప్పుతున్నాడు. మరి ఎందుకు ఎంత చేస్తున్నాడు?
ఎవరి కొరకు, దేని కొరకు ఆలోచిస్తే ఒక మంచి మాట బైబిల్లో మనం అంటే కీర్తన గ్రంథము 115:16 ఆకాశములు యెహోవా వశము. ఆకాశం అంటే ఎవరి వశమాట? యెహోవా, దేవుని వశము. భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. భూమిని అంటే ఎవరికి ఇచ్చాడట? నరులకి ఇచ్చాడు. దేని కొరకు ఈ సృష్టిని సృష్టించాడు? దేని కొరకు? ఆయన 6 దినాలు కష్టపడి ప్రయాసపడి ఈ సృష్టిని సృష్టించాడు. ఈ భూగోళాన్ని సృష్టించాడంటే ఎవరి కొరకట? భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమి మీద కేవలం నరులే ఉన్నారా? చెప్పండమ్మా. ఎన్నో జాతులు, పక్షి జాతి ఉంది, జంతు జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, సముద్రంలో మత్స్యాలు ఉన్నాయి. ఎన్నో జాతులు ఈ భూప్రపంచంలో ఉంటే భూమిని కేవలం ఎవరికి ఇచ్చాడట? నరుడికి ఇచ్చాడు. నరుడికి ఇచ్చాడు. నరుడు ఏమైనా గొప్పవాడా? దేవుని కంటే ఏమైనా గనుడా? చెప్పండి, ఏ పాటి వాడు? ఎందుకు ఇచ్చాడు? అసలు మనిషి కోసం దేవుడు ఏమంటున్నాడు మనం చూస్తే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం దేవుడు సృష్టిని చేసి ఆ సృష్టి అంతటి మీద ఆధిపత్యము, అధికారము, ఏలుగుగా ఎవరిని ఉంచుతున్నాడో మనం చూస్తే 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ చేతి పైన అయినా నీ ఆకాశములను నువ్వు కలిగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుడు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. బా వెళ్ళిపోయింది ఒక భక్తుడు. దేవుడు చేసిన ఈ అనంతమైన సృష్టి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచిస్తే కదండి అర్థమవుతుంది. ఒక తల్లి ప్రేమ అయినా ఏం అర్థమవుతుంది? ఆలోచిస్తేనే అర్థమవుతుంది. తల్లి ఏం చేస్తుంది? బిడ్డలు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు 4 గంటలకి. కానీ తల్లి ఏం చేస్తుంది? సార్ ఏముండాలి? స్నాక్స్ ఉండాలని ఏం చేస్తుందంటే ఒక పకోడీలు లేకపోతే జిలేబీలు మరొకటి ఏం చేస్తుంది? తయారు చేసిన వెంటనే పిల్లరా బిడ్డ వచ్చి పరిగెట్టేనే. తల్లి ఎక్కడ ఉందో పట్టించుకోకుండా వాటి మీద పడి తినేసి అక్కడి నుంచి మూడు తుడుచుకొని వెళ్ళిపోతే తల్లికి ఎలా ఉండదు? బాధగా ఉండదా? ఎందుకు తల్లి చేసింది? ఉదయం లేవగానే తల్లి ఏకుజామున లేచి అంటే కాన్వెంట్కి వెళ్ళేవారు పిల్లలకు రెడీ చేయాలంటే పిల్లలు ఎన్ని గంటలు లేవుతుంది తల్లి? 5 గంటలు 4 గంటలు లేచి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి వాళ్ళకి బయలుదేరించి సాక్షులు బూట్లు ఇవన్నీ వేయించి ఎంతో చక్కగా క్యారేజ్ రెడీ చేసి అందులో పప్పు పచ్చడి అంటే వాటర్ క్యాన్ అన్నీ రెడీ చేసి పంపించి వెళ్తుంది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి అలసిపోయారు పిల్లలని. ఎంతగా ఎందుకు ఒక తల్లి ప్రయాసపడుతుంది? ఎందుకు సమకూరుస్తుంది? ప్రతి బిడ్డ తన తల్లిని ప్రేమించాలని, తన ప్రేమను అర్థం చేసుకోవాలని, వారి ప్రేమను పొందాలని. ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ బిడ్డల యొక్క ప్రేమ పొందాలి. అలాగే దేవుడు ఈ అందమైన సృష్టిని సృష్టించి మనుషులకే ఎందుకు ఇస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన గుర్తించాలని. కనుక అలా గుర్తించినటువంటి ఒక భక్తుడు చెబుతున్నటువంటి మాటల పిల్లారా, నీ చేతి పనులైన నీ ఆకాశమును నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నువ్వు మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు చెప్పండి. మనిషి ఏమైనా గొప్పవాడా? గొనుడు చాలా మంది తెలియక కాళ్ళు ఎగరాస్తున్నారు. నాయంతా వీడే ఎవడైతే నాకేంటి, సినిమాలు టైటిల్స్ ఎవడైతే నాకేంటట. ఆ టైటిల్స్ చూడండి ఎలా ఉన్నాయి. మనిషి ఏదో అనుకుంటుంటాడు, ఊగిపోతుంటాడు, లెక్క చేయడు, కేర్ చేయడు. అంటే మనిషి అలాంటి మైండ్ సెట్లో ఏ పార్టీ వాడు. బైక్ మీద వెళ్తున్నప్పుడు దీని బలుగుర మీద వెళ్తున్నప్పుడు ఈ ఉదయం వస్తున్నట్టు నుంచి టర్నింగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. కొంచెం టెక్కలపట్నం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద టర్నింగ్ ఒకటి ఉంది. ఆ టర్నింగ్లో నేను వస్తున్నాను. అప్పటికే టైం అయిపోయింది. నేను నా దీంట్లో నా జాగ్రత్తలో నేను వస్తాను. టర్నింగ్ కదా ఇంకా స్లో అయినాను. అటు నుంచి వస్తున్నాడు ఏంటంటే బులెరోతో వస్తున్నాడు అనమాట. బులెరో అంత పెద్దది, కొన్ని బైక్ కూడా కాదు. బులెరోతో వస్తున్నప్పుడు కొంచెం స్లో చేస్తే ఏమైంది? టర్నింగ్ అది కూడా కొన్ని సీదా రోడ్ అనుకో కొన్ని వెళ్ళే ప్రాబ్లం లేదు. టర్నింగ్లో కూడా ఏం చేస్తున్నాడంటే తిప్పాడు. మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఇంకెవరైతే సరే మనం స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి తట్టుకొని వచ్చినాం. అంటే మనిషి ఏంటి అంతే ఒక ఇది అనమాట. అంతే నేను నా యొక్క ఇది కొంతమంది బైక్ ఇంకా వెహికల్స్ ప్లేస్ అంతా ఉంటుంది, రోడ్ ఆడ ఉంటుంది, బండి తట్టుకోవాలి. బైక్లు కాలుతుంది బండి, కారులో ఉన్నాం అనుకో, లేకపోతే మరొక దాంట్లో ఉన్నాను, కారులో ఉన్నది ఎక్కువ. కారు నువ్వు ప్లేస్ ఉంటుంది, నువ్వు ప్లేస్ ఉన్నా ఏమాత్రం కూడా మరి ఆ ప్లేస్లో రాడు. అంతే రోడ్డు వచ్చేస్తుంది. బండి ఉన్నట్టు కింద దిగు అంటే నీ కారులో వస్తాను కాబట్టి నేను రోడ్డు మధ్యలోనే వెళ్తాను. నీ బైక్ మీద వస్తాను కదా, నువ్వేం చేయాలా? రోడ్డు దిగే గొప్ప ఫెస్టిస్ అంటే నా స్టాండర్డ్ ఇది ఎక్కువ. మనిషి ఇగో గర్వం
నాశనముకు ముందు గర్వం నడిచినాడు. నాశనం అయిపోతుంది. రిజల్ట్ ఏంటి తెలుసు? ముందు గర్వం. ఎవరిని పట్టించుకోడు, ఎవరిని కేర్ చేయడు, వినడు. దైవజనులు సేవకుడు చెబితే సేవకుడు మాట అంటారు. ఒక దీంట్లో ఉంటారు, ఒక మైండ్. కనుక పిల్లలు కొంతమంది అలా ఉంటారు. అందుకే ఇక్కడ అంటాడు పిల్లరా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అయ్యా. అంత ఆకాశంలో పెట్టి, ఆకాశంలో ఎన్నో నక్షత్ర మండలాలు పెట్టి, ఆ నక్షత్ర మండలంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు పెట్టి వాటన్నిటిని పరిభ్రమింపజేస్తూ భూమి మీద ఉన్నట్టు నీకు వెలుగును, వేడిను, ఋతువులను, నీకు వర్షాన్ని, గాలిని, నీటిని, సమస్తాన్ని ఇస్తున్నటువంటి ఆ దేవుని ముందు నువ్వు ఏ పాటి? అసలు నువ్వు ఏ పాటి? చాలా చిన్నవాడు. అంతే ఎగిరిపోతావు. అంతేకాదు, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే అటువంటి వాడు కాదా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. కనుక ఎంత జీవితం జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఏ పాటి వాడు? అసలు ఎన్నికే కావు. ఎన్నిక కాకపోయినా నీకంటూ ఒక స్థితిని కలిపాడు, నీకంటూ ఒక హోదాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక అధికారం ఇచ్చాడు. తన చేసిన సృష్టి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? నరునికి. ఒకరు చేసిన దాని మీద ఇంకొకరికి అధికారం ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇక్కడ నేనే పెట్టాను కాబట్టి నేనే. కానీ దేవుడు ఎంత మంచి మనస్సు, ఆయన సృష్టించి ఆయన పెట్టి దాని మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకు అధికారం ఇచ్చాడు. అయితే ఇలా అధికారం ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, మనిషికి అంత లేని స్థితిలో, అంత చిన్న మనిషిని కూడా ఆయన ఎలాంటి స్థితిని కల్పించాడో మనం చూస్తే 5వ వచనం, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఇట్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించున్న వాడన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. మొత్తం ఎవరి పాదాల కింద పెట్టేటంటే నీ పాదాల కింద పెట్టేసి. ఆది కాండంలో అన్నాడు కదా, స్టార్టింగ్ లోనే చెప్పారు ఆ వర్షం, మళ్ళీ రిపీట్ చేస్తుంది. మనిషి పాదాల కింద పెట్టాడు కదా ఈ సర్వ సృష్టిని. మేకల మీద, గొర్రెల మీద, పశువుల మీద, చేపల మీద, ప్రతి దాని మీద అధికారం మనిషి వదిలేశాడు. ఏలిక. మనిషి ఎవరు? ఏలిక. దేన్నైనా జయిస్తున్నాడు, దేన్నైనా బంధించేస్తున్నాడు. సింహాలు, పులులు ఆట ఆడుకుంటున్నాడు, వాటితో గేమ్స్ ఆడిస్తున్నాడు. చూస్తున్నాం కదా, ఏమున్నాయి, డాల్ఫిన్స్తో పిల్లలు ఆటలు ఆడిస్తున్నారు. అలాగే ఏనుగులతో పిల్లరా ఊరేగింపులు. ఎలాగ మార్చండి, ఎంత అధికారం ఇచ్చారు. అసలు ఏనుగు ఎంత శక్తివంతమైనది. తొండంతో ఇలా అనడానికో ఎక్కడ పడుతుంది? ఎక్కడో పడతారు, కొండ మీద వెళ్ళి ఇక్కడ. అంతే గర్జించిందంటే పంజాలు విప్పిందని చాలు, అయిపోతుంది జీవితం. కానీ దేని వల్ల అలాంటిది వాటన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేని వరకు ఇచ్చాడు? ఎందుకు నడిపిస్తున్నాడు ఈ ప్రకృతి? చూద్దాం. మరొక మంచి మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయము కరెక్ట్. 4వ అధ్యాయం అందరికి 4వ అధ్యాయము 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి. ఎందుకు ఇచ్చాడు ఈ సర్వ సృష్టిని మాట్లాడుతూ అంటాడు. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములు నీ దేవుడైన యెహోవా సర్వాకాశముల కింద సమస్త ప్రజల కొరకు పంచి ఉన్నాడు. ఈ సృష్టాట సర్వ ఆకాశముల కింద ఉన్నటువంటి ఏమంటాడు? సర్వ ఆకాశముల కింద ఉన్న సమస్త ప్రజలు. సర్వాకాశముల కింద ఉన్న సమస్త ప్రజలు. సర్వాకాశం అంటే టోటల్ ఆకాశముల కింద ఉన్నటువంటి సర్వ ప్రజలు, అందరు ప్రజలకి ఏం చేసి ఇచ్చాడా? పంచిపెట్టి. నీరు పంచిపెట్టాడు, గాలి పంచిపెట్టాడు, భూమి పంచిపెట్టాడు. భూమి మీద ఉన్నటువంటి పళ్ళు, కాయలు అన్నీ ఏం చేశాడు? పంచిపెట్టాడు. సమానత్వం. కానీ ఉందా ఈరోజు సమానత్వం? పోయిందండి. ఎక్కడ ఉందండి సమానత్వం? ఉన్నోడికి ఏమో వేల ఎకరాలు ఉంది. పెద్ద రాజకీయ నాయకులు అంటున్నారు కదా, మినిస్టర్లు, తర్వాత సినిమా హీరోలు, తర్వాత ఎవరు బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు. వాళ్ళకి ఎన్నో ఎకరాల భూములు, పెద్ద పెద్ద ప్లాట్లు, బంగారం. చెప్పాను కదా, కొంతమంది ఈ మధ్యకాలంలో దగ్గర చూస్తాం మనం, పెడుతున్నారు కేజీల బంగారం. అంటే డబ్బు, అవి కూడా కేజీలు లెక్కే. అవి కూడా కాటతో వేస్తే అవి కూడా కేజీలే. ఏంటి? ఉన్నోడికి ఉంది, లేపనోడికి లేదు.
కానీ దేవుడు సమానంగా పంచి సర్వ ఆకాశం కింద సర్వ ప్రజలకు పంచి ఇచ్చాడు. ప్రేమ దేని వాళ్ళరా, ఎవరి కొరకు ఈ సృష్టి ఎందుకొరకు తిరుగుతుంది, దేని కొరకు పని చేస్తుంది, దేని కొరకు క్రియ, పని నిరంతరం నిరంతరం తిరుగుతూనే ఉంది, పని జరుగుతూనే ఉంది. ప్రతి దగ్గర ప్రతి జాతిలోను, వృక్ష జాతిలోను కానీ పక్షి జాతిలో కానీ ప్రతి జాతిలో ఎందుకు జరుగుతుంది, దేని కొరకు జరుగుతుంది అంటే ప్రేమ దేని వాళ్ళరా భూమి మీద ఉన్నటువంటి మనిషి కొరకు కాదా? ఆలోచించారు కదా, మనిషి కొరకు కాదా? చాలామంది తెలియదు. ఉదయం తెల్లారింది, మనం పనికి వెళ్ళామా వచ్చామా సరే అక్కడితో అంతే, అక్కడ వరకు ఆలోచించుకుంటాను. కొంచెం నువ్వు పైకి వెళ్ళి ఆలోచిస్తే నీకు అన్న తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుంది, నీకు ఇచ్చినటువంటి కాలం తరకు విలువ నీకు తెలుస్తుంది. కనుక ఇక్కడ అంటున్నట్టు పిల్లరా 9వ వచనం 4వ 19వ వచనంలో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము, సూర్యుడు చంద్రుడు ఆకాశ నక్షత్రాలు ఏంటట? సైన్యం, సోల్జర్స్, యోధులు అంటారు బైబిల్లో. యోధులు యోధులు ఆలోచించండి. సైన్యం, సైన్యం ఎవరు? ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సైనికుడు. అంటే ఆకాశంలో ఎంతమంది సైనికులు ఉన్నారు? కోటాని కోట్ల సైనికుల పని ఏంటి? సేవ, పరిచర్య, యుద్ధం. భారతదేశ సైన్యం ఉంది. ఎన్ని దళాలండి? 3 త్రివిధ దళాలు. అంటే ఏంటి? నావికా దళం అంటే సముద్ర మార్గం గుండా ఎవరు మన దేశంలోకి రాకుండా. 2 ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశ మార్గం గుండా ఎవరు బయట నుంచి వచ్చినటువంటి శత్రువులు ఎవరు రాకుండా. అలాగే బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఆఫ్ ఫోర్స్. అది ఎక్కడుంటారు? సరిహద్దుల్లో ఉంటారు, దేశ సరిహద్దుల్లో ఉంటారు. వాళ్ళ పని ఏంటి? రక్షణ, సేవ, పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. కనుక ఈరోజు మనం మన దేశంలో గుండె మీద చేయి వేసుకున్న హాయిగా వెనక వాళ్ళ పరిచర్య ఉంది. అలాగే ప్రేమైన దేని వల్ల ఆకాశంలో కూడా దేవుడు ఎవరిని పెట్టాడట? సైనికులు పెట్టాడు. వాళ్ళు ఎంతమంది? 10 కోట్లు ఉన్నారు సైనికులు. ఏమనుకుంటున్నారు? ఒకళ్ళ దగ్గర AK-47 ఉన్నాయి, మన దగ్గర ఉన్నవి AK-47, కానీ వాళ్ళ దగ్గర ఉన్నవి అంతకు మించిన వెపన్స్, ఆటం బాంబ్స్, అణుబాంబ్స్ ఇవన్నీ కొంటున్నారు. ఏం అణుబాంబులు, ఆటం బాంబు, నక్షత్రము ఢీకొని కానీ గ్రహాలు కానీ ఢీకొని కొంచెం గ్రహ శకలము అని చెప్తా టీచర్లు ఉన్నారు కాబట్టి బాగా తెలుసుకున్నాను. చిన్న చిన్న మొక్కలు అప్పుడప్పుడు ఒకదానికి ఒకటి రాపిడి చిన్న చిన్న మొక్క పడితే ఆ మొక్క పడుతున్న మొక్క అది ఎటు పంపించాలా అని తల బదలైపోయేలా బాధపడుతుంటారు. మనం ఎక్కడ పడిపోతుంది, సముద్రంలో పడితే ఓకే కొంతవరకు. అదే కానీ మనుషులు జనసంచారం ఉన్న ప్లేస్లో పడితే సఫా మూసేస్తుంది అనమాట. ఒక శకలం పడితే ఒక కొన్ని రాష్ట్రాలని మూసేసినటువంటి ఉన్నాయి. కనుక ప్రేమ దేని వాళ్ళ అలాంటివి అవి సోల్జర్స్, సైనికులు, ఆకాశ సైనికులు అంటారు ప్రేమ దేని వల్ల. మీకు ఎవరు నడిపిస్తున్నారు? నడిపించేవారు ఉండాలా లేదా? ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి సైన్యము అని మనకు నడవాలి అంటే వాటికి నాయకులు ఉండాలి లేదా? ఉండాలి. హవల్దార్ అంటున్నారు. తర్వాత మేజర్, ఎవరు? మేజర్. మన ఆర్మీలో ఉన్నటువంటి ఒక పేర్లు అంటే నాయకులు వచ్చిన పేర్లు హవల్దార్ అని, మేజర్ అని, ఇంకా రకరకాల ఉన్నాయి. అధికారులు వలన వాళ్ళు నడిపిస్తున్నారు. వీళ్ళన్నింటికి హెడ్ ఆయన ఉన్నారు. అదే ఈ 3 త్రివిధ దళాలకి, 3 దళాలకి ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఆర్మీ ఇవి కానీ వీటన్నిటికీ హెడ్ ఎవరు? రాష్ట్రపతి. అలాగే వీటిని నడిపించే ఈ సైన్యం అంతటికి నాయకుడు రాష్ట్రపతి. ఎలాగా ఉన్నాడో రాష్ట్రపతి ఎలాగ ఆజ్ఞలు జారీ చేస్తే అలాగే ఆ పనిచేస్తాయి, ఆ దళాలు పనిచేయాలా. యుద్ధం వద్దు అంటే అది చేస్తే ఆగిపోవాలా, వెళ్ళండి అంటే వెళ్ళాలి. అలాగే నాయకుడు ఎలాగైతే ఇక్కడ ఉన్నటువంటి సైన్యానికి ఉంటాడు, అలాగే ఆకాశంలో కోట నక్షత్రాలు సైనికులు అయితే ఆ సైనికులందరూ ఆ సైన్యం అంతటిని నడిపించే నాయకుడు అతను ఎవరు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా అని సైన్యములకు అధిపతులకు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. మన తండ్రికి ఏం పేరు ఉందట? ఒక జ్ఞాపకార్థ నామం ఒకటి ఉంది. ఏంటా నామం అంటే సైన్యములకి అధిపతి, నాయకుడు, నడిపించేవాడు, లీడర్. ఎవరు? అధిపతి. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నీ పనేంటి? భూమి పనేంటి? భూమి సూర్యుని చుట్టూ తిరగాలి. 2017 సంవత్సరం అంతా తిరిగాను, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అంటే భూమి అంటే కుదరదు. కొంచెం నాకు రెస్ట్ కావాలండి అంటే కుదరదు. పడుకుంటున్నాను కొద్దిసేపు, 365 రోజులు తిరిగాను కదా, కొంచెం 1 గంట 2 గంటలు రెస్ట్ ఇస్తే బాగుండు అని అనకూడదు.
ఎందుకంటే మళ్ళీ అది తిరగాలి, తిరిగితేనే 2018 స్టార్ట్ అవుతుంది. ఆగిపోతే 2017లోనే ఉండిపోతుంది. అలాగే బుధుడు తిరగాలి, శుక్రుడు తిరగాలి, భూమి తిరగాలి, అంగాకరుడు తిరగాలి, కుజుడు తిరగాలి, శని తిరగాలి, శని గ్రహం తిరగాలి, అలాగే వరుణుడు తిరగాలి, అలాగే ఇంద్రుడు తిరగాలి, ప్లూటో తిరగాలి. ఇవన్నీ తిరుగుతూ సూర్యుడు ఏమైనా ఊరుకోవాలా, సూర్యుడు కూడా తిరగాలి. ఇవన్నీ తిరుగుతున్నాయి. రెండు తిరిగిస్తున్నాడు. ఎవరు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవాది దేవుడు. ఆయన ద్వారా ఈ సృష్టి నడిపించబడి అంటారు. ఆయన ద్వారా ఈ సృష్టి నడిపించబడుతుంది. ఇప్పుడు ఈ సృష్టి అంతా నడిపిస్తున్నాడు. సూర్యుడు పని సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడు పని చంద్రుడు చేస్తున్నాడు, నక్షత్రాలు పని నక్షత్రాలు చేస్తున్నాయి, భూమి పని భూమి చేస్తున్నాయి, భూమి మీద ఉన్నటువంటి పక్షులు జంతువులు వీటి పని అవి చేస్తున్నాయి. కొన్ని వీటిని నడిపిస్తున్నటువంటి దేవుడు ఏమైనా ఖాళీగా ఉన్నాడా? మీరందరూ పని చేయండి. చాలా మంది ఏం చేస్తారు లీడర్లు అంటే కూర్చుంటారు, మీరు చేయండి అని చెప్తుంటారు అంతే. సింహాసనం మీద కూర్చుంటే యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు హాయిగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఏంటి కృష్ణ గారు రొప్పుతూనే ఉన్నారు కనుక ఆయనకి ఎలాంటి లోటు లేదు, పని లేదు, చింత లేదు అని కూడా పొరపాటు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అని మాట ఉంటుంది. మన మీదే చింత, మన మీద మనసు, మన మీద ఆయనకి ధ్యానం. అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి కనుక ఆయన పని చేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా సూర్యుడు వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు, ఎలా మండుతున్నాడు? ఊరికే సూర్యుడు తనమాట తానే ప్రకాశిస్తున్నాడా, పనిచేస్తున్నాడా? 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, తన సూర్యుని ఏం చేస్తున్నాడ? ఉదయింపజేసి, తన సూర్యుడిని ఉదయింపజేయించుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. నువ్వు వెళ్ళాలి, టైం అయిపోయింది, వెళ్ళాలంటే కుదరదు, నాకు రెస్ట్ కావాలి బ్రోవా. ఇప్పుడు కానీ సృష్టి ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందని సృష్టి పుట్టి? 1800 కోట్ల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రకాశిస్తూనే ఉన్నాడు. కొంచెం రెస్ట్ బ్రోవా. దగదగా మండుతూనే ఉన్నాడు, మండిపోతున్నాడు, గోడ కాలిపోతున్నాడు. రెస్ట్ అయిపోవాలంటే కుదరదు. నేను వెళ్ళాలంటే కుదరదు. చాలా మంది డ్యూటీ సీనియర్స్ అప్పుడు వింటుంటాను నేను, అన్న ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదని చాలా ఒంట్లో ఉండిపోతున్నాను అన్న, బాగా టైం అయిపోయింది. లీవ్ పెట్టడానికి ఈయనకి అవకాశం ఉంది, పెట్టవచ్చు. టీచర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ ఏం పెట్టవచ్చు. హోమ్ గార్డ్ మన ఎవరు ఈ కార్యక్రమం మూల కార్యక్రమాలు నడిపిస్తున్నట్టు గోపాల్ గారు, ఆయన కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, లీవులు పెడతారు, సిక్ లీవులు పెడుతుంటారు. పెట్టుకోవచ్చు. కానీ సూర్యుడు పెడితే చెల్లుతుందే, చంద్రుడు పెడితే చెల్లుతుందే. నో, సిక్ లీవ్, కంటిన్యూ. నువ్వు తిరగాలి, నువ్వు మండాలి, నువ్వు ప్రకాశించాలి. అది ప్రేమైన దేవుని వల్ల. కనుక ప్రేమైన దేవుని వల్ల మనం చూసినట్లయితే సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన సూర్యుని ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షమును కురిపించుచున్నాడు. వర్షమును కురవడం లేదు, వర్షం కురుస్తుంది అనుకుంటున్నారా? ఏమంటున్నాడు దేవుడు? ఆయన వర్షమును కురిపింపజేయుచున్నాడు. ఆయన కురిపింపజేస్తేనే కురుస్తుంది. వర్షం అనుకుంటే అది పడిపోతుంది. చాలా మంది ఏదో చేస్తున్నారు బైబిల్, మేఘమాదనం అనేది ప్రకృతి ఉన్నటువంటి మేఘాలు కృత్రిమంగా సృష్టించి దాని నుంచి వర్షం పడేలాగా ఏవో ప్లానాలు వేస్తున్నారు. అది సక్సెస్ అయిందా చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ప్రవేశపెట్టారు, అది ప్లాన్ చేశారు. నువ్వేదో కురిపించేస్తానంటే అది కురవదు. అది కురవాలంటే ఏం చేయాలని తెలుసా? ఆకాశంలో సూర్యుడు మండాలి. మండితే భూమి మీద ఉన్న నీరేమవ్వాలి? వేడెక్కాలి, ఆవిరవ్వాలి. ఆ ఆవిరి మేఘాల్లోకి వెళ్ళి అక్కడ ఏమవ్వాలి? చల్లబడాలి. చల్లబడిన వర్షము దేవుడు ఆజ్ఞ ఇస్తే నేను కురవాలి. రైట్, జూన్ స్టార్ట్ అయింది అంటే ఏమవ్వాలా? వర్షం పడాలి. నేను పంటను నేను రెస్ట్ తీసుకున్నందుకు కుదరదు. జూన్ స్టార్ట్ అయింది, నా పిల్లల పంటలు వేయాలి అంటే నేను కిందకి వెళ్ళాలి. అది ప్రేమ దేవుని యొక్క ప్రణాళిక. కానీ మనం చూసినట్లయితే ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? యోబు గ్రంథము 38వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కుర్తిక నక్షత్రమును నీవు బంధింపగలవా? ముఖ శీర్షక కట్లు నీవు విప్పగలవా? వాటి కాలములో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? నీ బండి నడపగలవరా అని ఒక తండ్రి కుమారుడికి అన్నాడంటే దాని అర్థం ఏంటి? మరి నీ వల్ల కాదురా, అది అసలుకే పల్సరు, దానికి మెయింటైన్ చేయాలంటే చాలా ఇది ఉండాలి, చాలా తెలివి ఉండాలి, చాలా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి, కష్టమరా అని అర్థం. నువ్వు నడపలేవు అని అర్థం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, వాటి కాలములో నక్షత్ర రాశులు వచ్చినట్లు నువ్వు చేయగలవా
అంటే నీవు చేయలేవు. ఆ రాసులు వస్తున్నాయంటే నేను చేస్తుంది ఎవరు? తండ్రి అయిన దేవుడుగా నేనే. కిందకు వచ్చేసరికి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలము కట్టలు నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద ప్రభుత్వం నీవు స్థాపించగలవా? దీనన్నిటికీ ప్రభుత్వం ఎక్కడుందట? భూమి. ఆకాశములో కోటాని కోట్ల నక్షత్రాలు ఉన్నా, మండలాలు ఉన్నా, ఎంత ఆకాశ వస్తువులు ఉన్నా, ఎంత పరిభ్రమిస్తున్నా, వాటన్నిటికీ మెయిన్ పునాది ఎక్కడట? భూమి అంటాడు. దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపించగలవా? మన రాష్ట్రం అంతా పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలనలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4, కోస్తా మొత్తం టోటల్గా 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలు ఉంటే వీటన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ? మెయిన్ అసెంబ్లీ కానీ వాటి యొక్క పరిపాలన ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఎక్కడి నుంచి చట్టాలు రెడీ అవుతున్నాయి? అమరావతి. అలాగే దేశానికైతే న్యూఢిల్లీ, అక్కడే ఉంది మనకు పార్లమెంట్. అక్కడే కూడుకుంటారు నాయకులు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రధాని అక్కడే ఉంటారు. అక్కడి నుంచి పరిపాలన ప్రారంభం అవుతుంది, దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఎలాగో ఈ యొక్క సృష్టి అంతటిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా, ఎన్ని రాసులు ఉన్నా, ఎన్ని రకాల వస్తువులు ఉన్నా, వాటన్నిటికీ మూలము పునాది ఎక్కడంటే ప్రభుత్వం ఎక్కడంటే అన్నాడు, ఆకాశ మండలపు కట్టడల్ని వెరుగుదవా? 33వ వచనము. దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపించగలవా? భూమి మీదే ప్రభుత్వాన్ని స్థాపించాడు. భూమి మీదే ఎంత పని జరుగుతుంది. ఇవన్నీ పని చేస్తున్నాయి. ప్రతిది కూడా క్రియ, తిరగడం, పని. ప్రతి జంతువు పనిచేస్తుంది, ప్రతి పక్షి పనిచేస్తుంది. ప్రతిదీ ఎందుకు పనిచేస్తున్నాయి, దేని కొరకు పనిచేస్తున్నాయి అంటే పిల్లరా, భూమి మీద ఉన్న మనిషి కొరకు మాత్రమే అని మనకు స్పష్టం. భూమి మీద ఎవరు? మనిషి కొరకే అని చెప్పేశాడు కదా. ఆకాశ ఏమంటే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి గ్రంథంలో, యోగ గ్రంథంలో అనుకుంటాను, నరులు కాట ఆకాశాన్ని పంచిపెట్టాడు మన కొరకు. అన్నిటినీ పనిచేస్తున్నాయి. మరి మనిషి దేని కొరకు? మనిషికి పని లేదా? మనిషికి దేవుడు ఏం పెట్టలేదా? అందుకే ఫస్ట్ అన్నాడు కదా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి వస్తువుకు దాని పని నిమిత్తము కలుగు చేశాడు. పని లేకుండా ఏది పుట్టలేదు. కనుక మనిషికి పని ఉంది. ఏంటా పని మనం చూసినట్లయితే ప్రియరా, చూస్తున్నాడు. మనిషిని చూస్తున్నప్పుడు ఒకసారి 53వ కీర్తన 2వ వచనం చూద్దాం. వీటన్నిటిని నడిపిస్తూ సృష్టి అంతటినీ నడిపిస్తున్న దేవుడు కేవలము ప్రియరా వాటి మీదే కాకుండా తన దృష్టంతా ఎవరి మీద ఉంది అంటే నక్షత్రాల మీద, చంద్రుడి మీద, సూర్యుడి మీదే కాదు పిల్లరా. మెయిన్ టార్గెట్ ఎవరి మీద ఉంది చూడండి. 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదికివారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించిను. సూర్యుడు సరిగ్గా తిరగడం లేదేమో అనుకో, సూర్యుడిని పెద్దగా అబ్జర్వ్ చేయండి ఎవరు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేస్తున్నారు. చంద్రుడు నెల వస్తాడు, 30 రోజులు తిరిగేస్తాడు కరెక్ట్. రోజు భూమి తన చుట్టూ తను తిరుగుతుంది ఒక 24 గంటలు. అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సంవత్సరం వచ్చేస్తుంది, 2017 పోయి 2018 రాబోతుంది కరెక్ట్. దాని గురించి ఆలోచన లేదు. సృష్టిలో ఏ జీవి గురించి కూడా అంతగా టెన్షన్ లేదు. ఎందుకంటే అన్నీ కూడా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. అన్ని క్రియలలో ఉన్నాయి, పనుల్లో ఉన్నాయి. పనిలో లేనివాడు, దేవుని గురించి ఆలోచించిన వాడు, దైవ కార్యక్రమాల గురించి యోచించిన వాడు ఎవరంటే మనిషి. ఆకాశం నుంచి ఎవరిని చూస్తున్నాడట? మేకనా? మేక పని మేక చేసుకుంది, కొండకి వెళ్ళిపోతుంది, అక్కడ మంచిగా మేత మేస్తుంది, వస్తుంది. తర్వాత ఏంటంటే ఇలాంటి ఫంక్షన్లు ఏమైనా వస్తే ఏం చేస్తుంది? బలైపోతుంది. చక్కగా మన పెట్టారు అక్కడ బొంసుగాములో, చక్కగా వేసాను, 2 వేసారు కానీ మొత్తానికి వేసాను. చక్కటి ఆహారం అయిపోతుంది, చక్కగా పనిచేస్తుంది. దాని పని తన జీవితం దానికి అర్థమయ్యింది. ఓకే, యువర్ థింకింగ్ గుడ్. కానీ ఎవరిని చూస్తున్నాడట దేవుడట? ఆకాశం నుంచి నరులను. ఎందుకు చూస్తుండట? వివేకము కలిగి దేవుణ్ణి వెతికి వారు కలరేమో అని. అంటే సృష్టించిన సృష్టికర్తని. అంటే ముందు చెప్పాను కదా, ఒక తల్లి బిడ్డ కొరకు ఎన్నో చేస్తుంది, అలా తండ్రి కూడా ఎన్నో చేస్తాడు. అంటే తండ్రి ఎన్నో ఆలోచిస్తాడు. వాడి కోసం మా పిల్లలకి షర్ట్ తీసుకున్నాను పోండిలో, అంటే డ్రెస్ తీసుకున్నాను అందరికి కూడా. అంటే తండ్రిగా మన బాధ్యత. కొత్త సంవత్సరం వస్తుంది, అంత సరదా వాడికి. అంటే వాళ్ళకి ఏం కావాలా? అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మనం కానీ బట్టలు కొనేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు బాధపడతారు. ఆడి ఆనందం ఎందుకు పాడు చేయాలనుకోని ఏంటంటే వాడికి తీసుకున్నాను, మా మేనల్లోకి తీసుకున్నాను, మా చెల్లికి తీసుకున్నాను, అందరూ తీసుకున్నాం. ఎందుకు? వాళ్ళు సంతోషపడాలి, ఆనందపడాలి. అది వేసుకుని మురిచిపోతే మనం ఆనందపడతాం. మనకు బట్టలు లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు బట్టలు వేసుకుంటే మనకు ఆనందం. అలాగే దేవుడి కూడా ప్రేమైన దేవుని వాళ్ళరా, సృష్టి అంతటిని సృష్టించి దీన్ని నడిపించి ఎంతో వర్క్. నీ భూమి మీద ఈరోజు ఎంత క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నావు, ఈ టెంట్లోకి మంచి కూర్చొని వాక్యం వింటున్నావు అంటే
దేవుడు ఎంత పని చేస్తున్నాడో తెలుసా, ఎంత ప్రణాళికో తెలుసా. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, ఒక తండ్రిగా నన్ను గుర్తిస్తారేమో, వివేకము కలిగి నన్ను వెతికేవారు కలరేమో అని, నా గురించి అర్థం చేసుకునేవారు ఎవరే ఉన్నారేమో అని, నా దగ్గరికి తిరిగి వచ్చే విధంగా, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చాం మనం, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చే విధంగా భూమి మీద నా కొరకు ఎవరైనా బ్రతుకుతున్నారేమో అని ఆయన చూసినప్పుడు ఏంటి వచ్చిందట రిజల్ట్ మనం చూస్తే పిల్లరా, దేవుడు వివేకము కలిగి దేవుని వెతికి వారు కలరేమని దేవుడు ఆకాశమని చూసి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు, ఒకడును తప్ప అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు, ఒకడైనను లేడు, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు, దారి తొలగిపోయారు. ఏండి ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే ఆనందం మంచిదే, థ్యాంక్స్ చెప్పు దేవుడికి మంచిదే. కానీ ఆ పరిధి దాటిపోయి చాలామంది చాలా కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఏండి విపరీతమైన మందు ప్రపంచవ్యాప్తంగా పిల్లరా, నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలల్లో పిల్లరా అమ్ముడైన మందు చూస్తే పిల్లరా కోట్ల రూపాయలు. ఎసిడిమే అంటే సంవత్సరంలో 12 నెలలు అయితే 9 నెలల్లో ఎంతమంది అయితే సేల్స్ అవుతుందో కేవలం ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలల్లోనే అంత. అంటే 9 నెలల్లో అయింది, ఎన్ని నెలల్లో వచ్చేస్తుంది, 3 నెలల్లో వచ్చేస్తుంది రాబడి. సంతోషం వ్యాపారస్తులకి, సందడి. దాని ఎంతో మంది ఏం చేస్తున్నారంటే దారి తొలగిపోయారు. ఆలోచించాలి, మంచిది. దేవుడు నిజంగా ఈ సంవత్సరం పూర్తయింది, ఎంత పని చేస్తాడో ఆయన పనిని జ్ఞాపం చేసుకోవాలా, ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటని చూసుకోవాలా, ఆయన ఎందుకు మనల్ని పెట్టాడు, మనకిచ్చిన పని ఏంటని ఆలోచించాలా. కానీ మనిషి ఆలోచించే రీతిలో కాడిపిల్లారా, దేవుడు మనిషికి కూడా పనినిచ్చాడా లేదా? ఏంటి ఇచ్చాడు? ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తులైన పౌలు గారు ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయుటకై, ఏమన్నా, మరియు వాటి యందు మనం నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పని చేయాలని ఎప్పుడట ఆ పని నిర్ణయించాడట? ముందుగా ముందు. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పని చేయాలని ఎప్పుడట ఆ పని నిర్ణయించాడట? ముందుగా అన్నాడు. అంత ముందు తల్లి గర్భంలో నుంచి రాకముందా, తండ్రిలో నుంచి రాకముందా, తాతలో నుంచి రాకముందా, ముత్తాతలో నుంచి రాకముందా, ఇంకా ముందుకెళ్ళిపోవాలా. జగత్తి పునాది వేయబడక ముందు, జగత్తు ఈ సృష్టి లేకపోని ముందు, భూమి లేకపోని ముందు, ఆకాశం లేకపోని ముందు, అసలు ఆకాశ వస్తువు లేకపోని ముందు, భూమి వస్తువు లేకపోయిన మునిపే ఆయన ఏం చేశాడంటే మన కొరకు పనిని రెడీ చేశాడు. ఏంటి ఆ పని అంటే ఏమన్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. సత్ అంటే ఏంటి? సత్యమా అంటే బయట చెబుతున్న సమాధానమే అదే, దాని మీద నిలబడిపోకూడదండి. సత్యము అంటే అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడమే సత్యం అని మన లోకంలో మనం మాట్లాడుతున్నాం. అది ఓకే, కాదనలేదు కొంతవరకు. కానీ పూర్తి దానికి మరి వివరణ, పూర్తి భావం ఏంటంటే నీ వాక్యమే సత్యం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ వాక్యం ముందు ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యమే సత్యం అన్నాడు యేసుక్రీస్తు. సత్యం అంటే నీ వాక్యం, వాక్య సంబంధమైన క్రియలు. దేవుడు ఏమైతే రాయించాడో నీ కొరకు జగత్తు పునాది వేయబడక ముందు నువ్వు ఎలాగ ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించి తన దగ్గరికి వచ్చేవారుగా క్రీస్తు చేత ప్రేమచే ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో, జీవించాడో, పనిచేశాడో, ఆలోచించాడో, నిర్ణయాలు తీసుకున్నాడో, అదే ఆలోచన, అదే పరిశోధన, అదే మరి క్రియలు నీలోను నాలోనూ ఉండాలన్నదే ఎవరి కోరిక? దేవుని కోరిక. మరి ఆ క్రియలు ఉన్నాయా? ఆ కోరికలు ఉన్నాయా? ఆ నిర్ణయాలు ఉన్నాయా? అందరూ బొత్తుగా దారి తప్పిపోయాడు. ఒకడు లేదట నీతిమంతుడట. అందరూ పోయారు, అందరూ దారి తప్పారు, అందరూ రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ క్రీస్తు వాక్యమై ఉన్న క్రీస్తు ఏం చేశాడు? ఆకారాన్ని, శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మరలా వచ్చాడు. ఏం చేశాడంటే, ఏం చేశాడు? మనల్ని పిల్లారా మళ్ళా మనం పవిత్రులుగా చేయడానికి, మళ్ళీ దారి తప్పిపోయిన మనకు దారిలోకి తీసుకురావడానికి ఏం చేశాడు? ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక ఎంతటి పని చేశాడు చూడండి పిల్లారా. 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు యేసుక్రీస్తు దారి తప్పిన ఈ ప్రపంచానికి. అసలు ఈ సంవత్సరాలు ఎలా ఏర్పడుతున్నాయో, కొత్త సంవత్సరం ఎలా వస్తుందో తెలియక మరిచిపోయి
దేవుని ప్రణాళికలు అర్థం చేసుకోలేక పోయిన జనాంగం దగ్గరికి వచ్చి ఇలా ఏం చేశాడు అని కాపాడడానికి ఎలాంటి ప్రణాళిక వేశాడంటే అది ఒక వ్యక్తి కొరకు మరి కొంతమందికి సంబంధించిందో కాక ఏమంటాడంటే దేవుడి కృప వలన 9వ వచనము ఆయన ప్రతి మనుషుని కొరకు అంటే ఒకరి నుండి ప్రతి జాతి మనుషుడు వచ్చినాడు. ప్రతి మనిషి ఒకే ఒక జాతి, ఒకరే. అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఐరోపాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకే ఒక మనిషి వచ్చాడు. ఆ ఒక్క మనిషి ఎవరు? ఆదాము. ఆదాము వచ్చింది ఎక్కడి నుంచి? దేవునిలో నుంచి. దేవునిలో నుంచి వచ్చిన మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమయ్యాడంటే దైవత్వాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన వేళ, వాక్కులు మర్చిపోయిన వేళ క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టి పిల్లరా, తన ప్రాణం ద్వారా ఏం చేశాడంటే మనందరినీ దారిలోకి మళ్ళీ దారి చూపించాడు. దారి తప్పిన మనకు ఏం చేశాడు? దారి చూపించాడు. దారి చూపించిన ఏం చేశాడంటే మనం కిందకి ఇంకా వస్తే పిల్లరా 15వ వచనం చక్కటి మాట, 14వ వచనం, 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానికి అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యకు లోబడిన వారిని విడిపించుటకు క్రీస్తు ఎందుకు వచ్చాడు? తరతరాలుగా ప్రేమైన దేవుడు వాళ్ళ దేవుడు ఆకాశమందును పరిశీలిస్తున్నప్పుడు మనిషి దారి తప్పిపోయి దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి, ఇదే లోకమని ఇక్కడ స్థిరపడిపోవాలన్న ఆలోచనతో ఉన్న మనిషిని పిల్లరా దేవుని కుమారుని పంపించి అతని ద్వారా, అతని మాటల ద్వారా, అతని బలి ద్వారా, అతని త్యాగం ద్వారా ఏం చేశాడంటే తరతరాలుగా దేవునికి దూరమైన మనల్ని ఏం చేశాడు? దేవునికి దగ్గర చేసేట్లా క్రీస్తు చూపించిన మార్గంలో నడవడం అన్నది మనిషికి మేలైనది, అది శ్రేష్టమైనది. ఇంకా 3వ అధ్యాయం, అదే 3వ అధ్యాయము మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తు ద్వారా పిల్లరా బాప్తిసం ద్వారా మన కొత్త జన్మని ప్రసాదించాడు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే పిల్లరా 12వ వచనాన్ని ఒకసారి చూస్తే సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునండి. 2017 దాటి 2018లో అడుగు పెట్టబోతున్న మీరు అందరూ దేన్ని చూసుకోవాలి, దేన్ని చూడాలి? 2018 కంటే మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే చెప్తున్నారు పిల్లరా, అదే వచ్చిన మళ్ళీ రిపీట్ చేస్తే పిల్లరా 12వ వచనం అన్నాడు సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండినేమో. విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి, దేవునికి దూరం అయ్యే పరిస్థితి. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునిలో ఉన్నావా? అసలు దేవుని దగ్గరకు వచ్చావు, ఓకే, కొత్త జన్మ వచ్చింది, కొత్త జీవితం వచ్చింది. మరి ఈ కొనసాగింపు చక్కగా జరుగుతుందా? లేక మధ్యలో ఏమైనా నువ్వు బయటికి వెళ్ళావా? కొంతమంది అలా వెళ్ళి బయటికి వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు. అంటే దేవునిలో నుంచి, సంఘంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? బయటకు వెళ్తుంటారు అలా చూసుకుని అలా వద్దామని ట్రై చేసి. లోపల యేసుక్రీస్తు వచ్చారనుకోండి ఏం జరుగుతుంది? నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? లోపల ఉండు. బైబిల్ క్లాసులు, సెమినార్లు, మీటింగ్లు, నీ పని, నీ తోట పని, నీ పొలం పని, నీ ఉద్యోగం పని. జీవితాన్ని 2 భాగాలు చేయండి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న వారికి ఒక దైవజనుడు అని చెప్పే మాటలు. మీ జీవితాన్ని ఎన్ని భాగాలు చేయాలి? 2 భాగాలు చేయాలి. ఒకటి దేవుని కొరకు, 2 ఈ బ్యాలెన్స్ లో మీరు ఎదుగుతారా చాలా మంచిది. ఎందుకంటే ఇంకో మంచి మాట మనం చూసుకుందాం. 15వ వచనం, 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకునబడి. దేవుని మాటలు మీకు ఎదురుపడుతున్నప్పుడు మీ మార్పు కొరకు దేవుడు చెప్తున్న మాటలు ఎవరైనా చెబితే, మంచి మాటలు చెబితే మీరు గాయపడొద్దండి. ఒట్టిగా అనవసరంగా మీరు నాకు అన్నారని ఫీల్ అయిపోద్దండి. ఎందుకంటే మనలో మార్పు దేవునికి ఇష్టమైనది. దేవుడు కోరుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పడు. అంటే డైరెక్ట్గా ఏమైనా చెప్తాడా? పలానా ఎవరైనా పేరు, ఇది ఒక పేరు చెప్పండి. ఇప్పుడు గోపాల్ గారు అనుకోండి, అంటే గోపాల్ గారు మీరు ఎలా ఉండకూడదండి, ఎలా ఉండండి అని ఏమైనా ఫోన్ చేసి ఆయన చెప్తాడా? అక్కడి నుంచి ఏమైనా ల్యాండ్ లైన్ ఏమో దేవుని దగ్గర నుంచి చెప్పడు. ఎవరి ద్వారా చెప్పిస్తాడు? దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా. కనుక ఆయన చెప్పిన మార్గంలో మనం నడవడం అన్నది మన శ్రేష్కరం. కనుక కఠిన పరుచుకున్నాక ఆయన చెప్పులు కనుక కఠినపరచుకోవడం, ఆయన చెప్పులు కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరుచుకున్నట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఏమంటే నేడు అని సమయం ఉండగానే 2017 ఉన్నాం, 2018లోకి వెళ్ళిపోతాము. వచ్చేసింది మరి కొన్ని గంటల్లో వచ్చేస్తాం, వెళ్ళిపోతాం, కేక్ కట్ చేస్తాం అనుకుంటున్నారు. గ్యారంటీ ఏమైనా ఉందో చెప్పండి?
వెళ్ళిపోతానండి, కేక్ కటింగ్ దాకా ఉంటానండి, 2018లో అడుగు పెడతానండి, గ్యారంటీ మీలో ఎవరైనా చేయగలరా? కనుక నేడు అనే సమయం ఉండగానే మీరు ఏం చేయాలా? ప్రభువులో ఉండండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ప్రణాళికను అర్థం చేసుకో. ఇంకా అప్పుడు అలా అర్థం చేసుకుని దేవుల్లో ఉన్నప్పుడే ఇలా మనకు దేవుడు ఇచ్చినటువంటి కొత్త మరి సంవత్సరం సఫలీకృతం అవుతుంది.